ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ రాయలసీమ జిల్లాల భవన నిర్మాణ కార్మికుల సదస్సు కడపలో నిర్వహించుకుంటున్నాం. ఈ సదస్సుకు ముందుగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సులు నిర్వహించి చివరగా రాయలసీమ జిల్లాల సదస్సు అనేది నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుల ద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్లాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి గత ఎన్నికల సందర్భంలో అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, బోర్డు ద్వారా నిలిపివేయబడినటువంటి క్లైమ్లన్నీ కూడా మంజూరు చేస్తామని, బోర్డు ద్వారా కార్మిక కుటుంబాలు ఆదుకోవడం కోసం మెరుగైన సౌకర్యాల్ని మీకు అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచేందుకు రేపు రానున్న నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఎన్నికల నాడు ఏదో సవత్తలి ప్రేమ చూపించి ఉపన్యాసాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు తాను సొంత నిధి నుంచి ₹1 కోట్లు ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి ఇస్తారని చెప్పినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర కాలంలో 18 నెలలు 18 నెలలు పూర్తవుతున్నట్టు కూడా ఈరోజు కూడా కనీసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మీద సభలు సమావేశాల పెడతా, అది కూడా కేవలం ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరాటాల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏదో కంటి తడుపు చలిగా సభలు సమావేశాల పేరుతోని కుంటి చాటులతో తప్పించి తిరుగుతున్నారు. ఎన్నికల వాగ్దానాలు విస్మరించారు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, బోర్డు ద్వారా క్లైమ్లు రిలీజ్ చేయాలని చెప్పితో పాటు గత ప్రభుత్వ కాలంలో నిలిపివేయబడినటువంటి వివిధ రకాల క్లైమ్లకు సంబంధించినటువంటి 42,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెబుతా ఉంది, గత ప్రభుత్వంలో ఆపేశారు కాబట్టి మేము ఇవ్వము, అందులో కూడా అనేక అవతలు జరిగాయని చెప్పి ఈ ప్రభుత్వం అధికారులు కుంటుతామని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఐఏఎస్ అధికారులని గౌరవంగా చట్టాలను అమలు చేసేటువంటి అధికారులుగా ఉన్నారు తప్ప ఐఏఎస్ అనేటట్టు బతకొద్దని చెప్పి ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో అధికారంలో రాకముందే, జగన్మోహన్ రెడ్డి అధికారులు రాకముందే ఆ క్లైమ్లన్నింటినీ కూడా కార్మికులు పెట్టుకోవడం జరిగింది. పెట్టినటువంటి ఆ క్లైమ్లన్నింటినీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే క్లైమ్లన్నీ స్క్రూటినీ చేశారు. కాబట్టి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన అప్లికేషన్ కాదు, మీ ప్రభుత్వంలో వచ్చిన అప్లికేషన్లే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి కుంటిసాగులు చెప్పుకొని కార్మికుల్ని మభ్య పెట్టాలనుకోవడం, మోసగించడం అవుతుంది తప్ప మరొకటి కాదు. తక్షణమే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు మీద చర్యలు చేపట్టాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పన్నారు కదా, ఏమైందంటే బోర్డు చైర్మన్ వేసాం, ఇంకా అదనంగా మీకు సంబంధించి అడ్వైజరీ బోర్డు వేసామని ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కారం చేసుకుంటున్నారు తప్ప నిజంగా నిష్పక్షపాతంగా కార్మిక సంక్షేమం మీద, కార్మిక చట్టాల మీద మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి పథకాలు ఏ రీతిగా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ ఓట్ల గేలం కోసం వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలంటున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులు గత ప్రభుత్వం ఏదైతే వాడుకుందో వాటన్నింటినీ కూడా మీరు వెళ్ళి వెనక్కి రప్పించాలని చెప్పి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకుంటే 500 కోట్ల రూపాయలతో పాటు రాష్ట్ర విభజన జరిగిన నాడు ఉన్నటువంటి తెలంగాణలో 600 కోట్ల రూపాయలని వెంటనే బోర్డు తక్కువగా రాబట్టేందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే ప్రధాని మోడీ గారు చేస్తారనేటువంటి ప్రజలు జనం అనుకుంటున్నారు. కాబట్టి మోడీ గారిని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేసి వెంటనే మా నిధుల్ని మాకు వెనక రప్పించడం ద్వారా కార్మికులకు అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.